ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ బట్వాడపాలెం సెంటర్లోనూ ఇక్కడ టీ అంగడి వద్ద నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి వారు ఉన్నారు. సార్ చెప్పండి, నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? నెల్లూరు రూరల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? శ్రీధర్ గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అది ఎందుకని? కష్టపడే వ్యక్తి, ప్రజల్లో ఉండే వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి మేము శ్రీధర్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నాం. మీ ఓటు? శ్రీధర్ రెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి. సార్ మీరు చెప్పండి, నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి గెలుస్తాడు. కష్టపడే వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి, ఈ పోతే ఖచ్చితంగా పని చేస్తాడు. అందువల్ల మా ఓటు శ్రీధర్ రెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి. ఎలా చెప్పగలరు మీరు శ్రీధర్ రెడ్డి గెలుస్తారని? తప్పకుండా గెలుస్తాడు. ప్రజల్లో నాడి అదే ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంది, గాలి ఉంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా ఇద్దరు గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. మీ ఓటు ఎవరికి? మా ఓటు శ్రీధర్ రెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి. నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి, టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ శ్రీధర్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకంటే యువత అంతా కూడా ఈసారి ఎదురు చూస్తున్నారు ఎన్నికల కోసం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తెచ్చుకోవాలని చెప్పి కూడా. ఈ రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధి, నిరుద్యోగ యువత ఎక్కువైపోయారు. అందుకని చెప్పి ఏంటంటే తెలుగుదేశం పక్క అందరూ కూడా మొగ్గు చూపుతూ ఈసారి శ్రీధర్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పక్క పోటీ చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పక్క శ్రీధర్ రెడ్డి గారు అక్కడ మెజార్టీతో గెలుస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఎలా చెప్పగలరు మీరు? అంటే ప్రజలందరూ మాట్లాడి బయట ఇప్పుడు మౌత్ టాక్ ఏం జరుగుతుంది, ప్రభుత్వం మారాలని చెప్పి మీకు కూడా తెలుసు, మీడియాకు కూడా. కానీ మీరేంటంటే మీరు జనాల నాటి తెలుసుకునే దానికోసం అందరిని అడుగుతారు కాబట్టి మీకు తెలిసిన ఇది కూడా ఇదే ఉంటుంది కదా. శ్రీధర్ రెడ్డి గారు గెలవాలని చెప్పి కూడా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెచ్చుకోవాలా పైన. అందుకంటే వైసీపీ కూడా అభివృద్ధి సంక్షేమం పథకాలతో కూడా మేము వైనాట్ 175 అంటుంది, మరి టీడీపీ అంటున్నారు. ఎలా జరగగలరు? ఇప్పుడు అభివృద్ధి అంటే ఈ రోడ్లన్నీ కూడా నారాయణ సార్ అప్పుడు వేసారు. ఇక్కడ ఈ మెయిన్ రోడ్ వేయలేదు, ఈ రహదారి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మా ఏరియాలో ఇప్పుడు కూడా రోడ్ లేదు. రోడ్లు మొన్న వేసారు హడావుడిగా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇది రూరల్ కదా? అదే రూరలే, మాది రూరలే, పక్కనే మేము ఉండేది. మా రోడ్లు ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో రోడ్లు పూర్తి కాలేదు. వానలు పడితే ఇదిగా ఉన్నాయి, మొత్తం బయట నడవలేని పరిస్థితి. అవన్నీ కూడా అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే ఎక్కడ జరగలేదని కూడా మేము ప్రజలకు తెలుసు అభివృద్ధి ఎక్కడ జరిగిందని చెప్పి కూడా. సంక్షేమం ఇస్తున్నారు, ఆ సంక్షేమం కూడా అంటే అప్పులు చేసి వాళ్ళ వీళ్ళ దగ్గర ఇప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు లేకుండా చేస్తారు. ఆ విధంగా ఇబ్బందులు పడుతూ అందరూ మధ్యతరగతి వాళ్ళ మీద ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ పెరిగిపోయి సంక్షేమం కూడా అంటే ఆ డబ్బులు వాళ్ళకే ఇచ్చి వాళ్ళ దగ్గర 100 ఇచ్చి 1000 రూపాయలు లాగేసినటువంటి సంక్షేమం అది సంక్షేమం కాదు. సంక్షేమం అంటే ఆరోగ్య పరిస్థితులు బాగాలేనప్పుడు వాళ్ళకి ఏమైనా సహకారం అందించాలి ప్రభుత్వం తరఫున. పిల్లకాయలకి ఏమైనా విద్యా అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళకి చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, వాళ్ళకి ఏమైనా 4 అక్షరాలు నేర్పించడానికి కోసం మంచి కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఉచిత విద్యలాగా ఇవ్వాలి. కానీ 15,000 ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక 30,000 లాగేస్తున్నారు. ఖర్చులు అయిపోయి 15,000 అమ్మఒడి ఇచ్చామంటారు, 15,000కి పుస్తకాలు రావట్లేదు. ప్రైవేట్ స్కూల్ చదివే పిల్లకాయలకి పుస్తకాలు ఖర్చులు అయిపోతుంది. ఫీజులు ఏం కడుతున్నారు? మీరు ఆలోచన చేయండి మీరు కూడా. ఇంకా ఏం జరిగిందని చెప్పి ప్రతి దాంట్లో కూడా డొల్లతనమే. మీ ఓటు ఎవరికి అంటే ఏమంటారు? ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కావాలా. ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ క్యాండిడేట్స్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే వీపీఆర్ గారు ఎంపీకి పోటీ చేస్తారు, వాళ్ళకి మా ఓటు ఖచ్చితంగా వేస్తామని చెప్పి కూడా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక పౌరునిగా నేను నా బాధ్యత నేను నెరవేర్తిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. రూరల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? శ్రీధర్ రెడ్డి. ఎలా చెప్పగలరు? అంతే, అతనే గెలుస్తాడు. అతను తప్ప ఇంకెవరు గెలవలేరు. ఎందుకంటే అదే ఎందుకని? అతను ఆ విధంగా అన్ని చేశాడు రూరల్లో. ఆయన తప్ప ఇంకొకరు గెలవరని నా ఉద్దేశం కాదు, ప్రజల ఉద్దేశం కూడా. అది విషయం. వైసీపీ వాళ్ళు కూడా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చెప్తారండి, ఏం చేస్తే గెలుస్తారు? ఏం చేస్తే గెలుస్తారు? ఒకటి చేశాను, ఇది చేశాను, అది చేశానని గెలుస్తారు. ప్రజలు కూడా ఓటేస్తారు. ఏం చేయకుండా ప్రజలు ఎందుకు ఓటేస్తారు? అతనంటే ఫస్ట్ నుంచి మంచి నాయకుడిగా చేశాడు. ప్రజలు కూడా అతనంటే ఒక గౌరవం ఉంది, అతనంటే ఒక నాయకుడు లాగా ఉన్నాడు. అందుకని ఓటేస్తారు, గెలిపించుకుంటారు. రూరల్ పరిస్థితి. నీ ఓటు ఎవరికి ఉండొచ్చు? టీడీపీకే 100%. ఏపీలో ఎవరు గెలవచ్చు? టీడీపీయే అంతే. టీడీపీ. చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, మా శ్రీధర్ అన్న మినిస్టర్ అవుతాడు. మీరు చెప్పండి, నెల్లూరు రూరల్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? శ్రీధర్ రెడ్డి అండి. ఎలా చెప్పగలరు? శ్రీధర్ రెడ్డి చేస్తున్నాడు, ఆయనకే పేరుంది. వైసీపీకి వ్యతిరేకత వచ్చేస్తుంది. రాష్ట్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. మీ ఓటు ఎవరికి? టీడీపీకి.
పక్క పక్కాగా వేమిరెడ్డి కూడా గెలుస్తాడు ఎంపీగా. మరోపక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి వై నాట్ 175 అని అంటున్నాడు. మీరేమో ఇక్కడ టీడీపీ గెలుస్తుందని అంటున్నారు. ఎలా ఇది? 175 అనేది కష్టం అండి రావు. వాళ్ళకి ఒకవేళ ఒక 80 అలాగేమన్నా రావచ్చేమో. 175 అనేది కష్టం రావు. ఆయన 175 అన్నాడు, ఖచ్చితంగా అయితే రావు. టీడీపీ కూడా 175 వస్తుంది. ఏదైనా అధికారం అంటే టీడీపీదేను, ఖచ్చితంగా అయితే చెప్పగలను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి గెలిస్తే అభివృద్ధి చెందుతుంది. ఆయన ఎప్పుడూ ప్రజల్లో తిరిగే వ్యక్తి. ఆయన రావాలనే ప్రజలు కూడా కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. మీ ఓటు ఎవరికి? సీతారెడ్డి గారికి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? మీరు ఎవరికి ఓటేస్తారు? జగన్ అన్నే వస్తాడు. జగన్ అన్నే వస్తాడు నెల్లూరు రూరల్లో. నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి, టీడీపీ నుంచి సీతారెడ్డి పోటీ చేసేది. వీళ్ళిద్దరు ఎవరు వస్తారా? జగన్ అన్నే వస్తాడు. జగన్ అన్న పార్టీ అంతేనా? మీ ఓటు? జగన్ అన్నకే.